నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భవిష్యత్తులో ఎల్కతుర్తి మరింత అభివృద్ధిలో ముందంజ. ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి ఎల్కతుర్తి జంక్షన్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యారంగ సమస్యలపై కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళన. విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా. కేటీఆర్ కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో జగజీవన్ రావు చిత్రపటానికి మంత్రి అడ్లూరి పూలమాల వేసి నివాళులర్పించి మీడియాతో కేటీఆర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్. కరీంనగర్లో కార్పొరేటర్లకు ఫోన్ కొనుగోలు టెండర్ రద్దు చేయాలని సిపిఎం డిమాండ్. కమిషనర్ మేయర్లకు సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం వినతి పత్రాల సమర్పణ. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల భవిష్యత్తులో అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుండి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ13 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా, చైర్మన్ ఇనాగాల వెంకట్రామరెడ్డి కూడా, వైస్ చైర్పర్సన్ మరియు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీలతో కలిసి సోమవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామాలకు మండల కేంద్రానికి రహదారి అనుసంధానం పెరుగుతుందన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రానికి కోర్టు, విద్యుత్ ఉప కేంద్రం, తహసీల్దార్ కార్యాలయాలు వస్తున్నాయన్నారు. తద్వారా ఎల్కతుర్తి మరింత అభివృద్ధిని భవిష్యత్తులో సాధిస్తుందన్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ రహదారి నిర్మాణం ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రహదారి నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్డు నిర్మాణం కావాలని నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల దృష్టికి తీసుకువచ్చారని, దీంతో రహదారి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రహదారి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి కావాలని సూచించారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, రహదారి నిర్మాణంతో కనెక్టివిటీ పెరిగి గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ కూడా సిపిఓ అజిత్ రెడ్డిలను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఎల్కతుర్తి నుండి దామెర వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మాజీ ఉప ప్రధాని జగజీవన్ రామ్ ఘన నివాళులర్పించారు. స్వతంత్ర సమర యోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి సర్పంచ్ లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, ఉప సర్పంచ్ రాజు, హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, కూడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమరావు, తహసీల్దార్ ప్రసాద్ రావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారు, సోదరుడు అజిత్ రెడ్డి గారు, భీమరావు గారు, అదేవిధంగా మా స్థానిక నాయకులు కూడా అందరూ కూడా ఎప్పుడు రోడ్ అయినట్టయితే ప్యారలర్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ మార్గాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మన భవిష్యత్తులో ఆసరాలైతే బ్రాంచెస్ ఉండేది కూడా రోడ్ కనెక్టివిటీ అవుతుంది. అదేవిధంగా భూములకు సంబంధించినటువంటి ధర కూడా పెరిగి కొంత వాల్యూ పెరుగుతుంది అనేటువంటి అంశంతో చౌరస్తా తర్వాత ఒక పెద్ద ప్రధాన అచీవ్మెంట్. దీంతో పాటు ఇక్కడ పోర్ట్ వస్తూ ఉంది, సబ్స్టేషన్ వస్తూ ఉంది, ఎంఆర్ఓ సెంటర్ వస్తూ ఉంది. ఈ విధంగా మార్కెట్ కమిటీ కూడా మార్కెట్ కమిటీ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా అది తప్పకుండా భవిష్యత్తులో ఎల్కతుర్తి అభివృద్ధికి మరి ముందుంటుంది అనేటువంటి మాట మనం చేస్తూ, ఈ రోడ్డుకు సంబంధించి ప్రత్యేకంగా నేను చైర్మన్ గారిని, అదేవిధంగా ఎండీగా కూడా వైస్ చైర్మన్గా రాజ్ బాజ్పాయ్ గారు, అజిత్ రెడ్డి గారు ఎప్పుడు నేను ఒక 100 సార్లు మాట్లాడండి రోడ్డు. కాబట్టి ఈ రోడ్డు అనేది ఈ ప్రాంతం అందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్యారలర్ రోడ్డు కంటే కూడా ఇది కన్వీనియంట్గా ఉంటుంది ఈ ప్రాంతం అందరికీ అనేటువంటి దాని మీద వెళ్ళి రోడ్డు తీసుకున్నాం. రోడ్డుకు సంబంధించి కొంతేదో ల్యాండ్ అన్నట్టు కంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ సంజావత చేసుకొని సర్పంచ్ గారికి ధన్యవాదాలు. రోడ్డు
కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అందరూ సహకరించాలి. అందరూ కూడా ఈ రోడ్డుకు సంబంధించిన విషయంలో కూడా మరి మా మార్కెట్ చైర్మన్ సంతాజీ గారు, మా ఇంద్రసేన్ రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, అశోక్ రెడ్డి గారు, శ్రీధర్రావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిగతా అందరు పెద్దలు కూడా ఈ రోడ్డు కావాలనే ఆలోచనతో ఎప్పుడు నన్ను నిరంతరం ఫాలో చేస్తుంటుంది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవితం స్ఫూర్తిదాయకమని కరీంనగర్ బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు సూచించారు. కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ అఖండ భారతం కోసం ఒకే దేశంలో 2 జెండాలు, 2 ప్రధాన మంత్రులు ఉండకూడదన్నది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలంగా నమ్మిన సిద్ధాంతం. దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముఖర్జీ కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా అసాధారణమైన విద్యావేత్తగా, జాతీయవాదిగా దేశానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. నేటి తరం యువత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగాలను, దేశం పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తు చేసుకోవాలని, ఆయన చూపిన బాటలో పయనించి దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే విచారించి పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. ప్రజావానికి వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యమిచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించాక అదనపు కలెక్టర్లు అశ్విని తర్నజీవాకడే, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ షర్మిల వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావానికి మొత్తం 169 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 67, కరీంనగర్ నగరపాలికకు 54 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కరీంనగర్లో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. కరీంనగర్లో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైతుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జగజీవన్ రామ్ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పుల అంజన్ ప్రసాద్తో పాటు పలువురు నాయకులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహానాయకుడు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు 1971లో ఇండో-పాక్ యుద్ధం జరిగినప్పుడు మన దేశం గెలవడానికి అనేక విధంగా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప నాయకుడు జగజీవన్ రామ్ అన్నారు. జీవించినంత కాలం ఈ దేశం కోసం, దళిత జాతి కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి. ఈ రోజు వర్ధంతి సందర్భంగా వారికి యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా ఘనంగా నివాళులర్పిస్తుందన్నారు. సంఘ సంస్కర్త, ఈ దేశానికి మాజీ ఉప ప్రధానిగా మరియు అనేక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసి ఈ దేశ అభివృద్ధి కోసం, మరీ ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. స్వాతంత్రోద్యమంలో కీలకంగా పనిచేసి స్వాతంత్ర అనంతరం ఇండిపెండెంట్ ఇండియాలో కూడా పనిచేసి ఈ దేశాన్ని కరువు కోరల నుంచి, అప్పుడు పెద్ద కరువు వచ్చినప్పుడు ఈ దేశాన్ని కరువు కోరల నుంచి రక్షించినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు 1971లో ఇండో-పాక్ యుద్ధం జరిగినప్పుడు మన దేశం గెలవడానికి ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సూచించారు. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామానికి చెందిన ఏ లక్ష్మి తన గ్రామం నందు ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టు తమకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సొసైటీకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన మహంకాళి వీరమ్మ, గుంటె లింగమ్మ సర్వే నంబర్ 294 నందు ప్రభుత్వం తరపున ఉమ్మడిగా బోర్వెల్ ఏర్పాటు చేయడం గురించి దరఖాస్తు చేసుకోగా ఈడీఎస్సీ కార్పొరేషన్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వేణుగోపాల స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం జూలై 2 నుండి జూలై 6, 2026 వరకు నిర్వహించిన అధ్యయనోత్సవాలు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం భక్తోత్సవం సోమవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6:30 గంటల నుంచి స్వామివారికి పంచోపనిషత్ మంత్రాలతో అభిషేకం అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4:05 నుంచి తొల్లేర్కం ద్రావిడ వేద పారాయణం నీరాజనం మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపించేశారు. సోమవారం ఉదయం 11:30 శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సదస్యం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి 8:30 ఏకాంత సేవతో 5 రోజుల ఉత్సవాలు సంపూర్ణంగా ముగిశాయి. ఈ దివ్య కళ్యాణ మహోత్సవానికి కన్యాదాతలుగా శ్రీ భాను ఆచార్య శ్రీమతి క్రాంతి దంపతులు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్ రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట ఆలయ అర్చకులు వేద పండితులు వైష్ణవార్చకులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరై స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న పేద ప్రజలకు ఇసుక తక్కువ ధరకు సులభతరంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సమీపంలోని గాంధీ చౌక్ వద్ద బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఇసుక క్వారీలో ఉన్న ఇసుకను స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు అమ్ముకుంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు కమిషన్లు తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు ఒక ఇసుక ట్రాక్టర్కు 7 నుండి 8 వేలు చెల్లించాల్సి ఉంటుందని, ఇసుక ధరను తగ్గించి స్థానిక పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేవాలని, లేకపోతే ఇసుక ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి హుజురాబాద్ ఉప ఎన్నిక 2021లో జరిగినప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీగా ఉండి ఆ 2.5 సంవత్సరాలు మానేరువాగు నుండి అక్రమంగా వేలాది ట్రిప్పులు లారీలలో హైదరాబాద్ ఇతర జిల్లాలకి పట్టణాలకి తరలిపోతుంటే కూడా అడ్డుకోలేదు. ఈనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు, ఆయనకు ఎంత ముట్టుతున్నాయని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకొని 5 లక్షలు ఇస్తున్న పేద ప్రజలకు అని చెప్పి చెప్తుందో ఈ కుడి చేత ఇచ్చి ఎడం చేత లాక్కుంటుంది. ఎలాగంటే ఈ రోజు మాకు జమ్మికుంట పట్టణానికి 10 కిలోమీటర్లు ఉన్నటువంటి విలాసాగర్ కానీ గండ్రపల్లె కానీ తనువుల కానీ అక్కడ నుండి ఇసుక మాకు 1500 నుండి 2000 లోపల ఒక ట్రిప్ వచ్చేది. ఈనాడు 6500 నుండి 8000 రూపాయలకి బ్లాక్లో అమ్ముతున్నారు. టోకెన్ విధానాన్ని పెట్టిరు, ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టిరు, ఏది పని చేయట్లేదు. కేవలం 6500 నుండి 8000 రూపాయల ట్రిప్పుకు డబ్బులు ఇస్తేనే ఇసుక పేద ప్రజలకు అందుతుంది. అంటే దీంట్లో ఒక ట్రిప్కి 4500 నుండి 5000 రూపాయల ట్రిప్పుకి కాంగ్రెస్ నాయకులకు కానీ స్థానిక ఎమ్మెల్యేకి కమిషన్ వెళ్తుందని చెప్పి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎట్లా అంటే 5 లక్షలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిలో 2 లక్షల రూపాయలు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 3 లక్షలు ఇస్తే దానిలోకి వెళ్ళి 1 లక్ష రూపాయల కమిషన్. ఎట్లా అంటే ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే 20 ట్రిప్ల ఇసుక పడుతుంది. ఒక్క ట్రిప్కి 5000 చొప్పున కమిషన్ వేసుకున్నా కూడా 20 × 5000 వేస్తే 1 లక్ష రూపాయల కమిషన్ ఇండైరెక్ట్ గా కుడి చేతి ఇచ్చి ఎడం చేత కాంగ్రెస్ ప్రభుత్వం. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో బాబు జగజీవన్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మపురిలో జగజీవన్ రావు చిత్రపటానికి మంత్రి అడ్లూరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కి లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కమిషన్ల కోసం కట్టారని, అమెరికా నుండి వచ్చి తండ్రి కేసీఆర్ వల్ల ప్రజాప్రతినిధి అయ్యాడని, రానున్న 2029 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలుపు ఖాయమని, తెలంగాణలో బావ ఒకవైపు బామ్మర్ది ఒకవైపు రాజకీయం చేస్తున్నారని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని, ఆర్థిక సంక్షోభం ఉన్న ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతుకి ఇప్పుడు నాగలు పట్టిండా, పొలం పండించిండా,
వాళ్ళ తండ్రి పుణ్యం అంటే అమెరికాకి వెళ్ళి వచ్చిండు, ఇలా ప్రజాప్రతినిధి అయ్యిండు. కన్నెపల్లి కాడికి మంది మార్పాలం చేసుకొని అటాలం పటాలంగా పోయాడు. మరి అటాలంగా పటాలంగా పోయినప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఇక్కడటువంటి అనేక మంది అన్ని వర్గాల మిత్రులు ఉన్నారు, మా ప్రెస్ మిత్రులు, మీరు మీడియా సాక్ష్యం. ఆ రోజు మేడిగడ్డకు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్ష రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ మాలాంటి కాంగ్రెస్ నాయకులు పోతారంటే ఎన్నడని అనుమతి ఇచ్చిందా? పెద్ద పెద్ద గేట్లు పెట్టి పోలీస్ పహారా పెట్టి ఎవ్వరు మేడిగడ్డ యొక్క ప్రాజెక్టుని విజిట్ చేయకుండా పోలీసు యొక్క ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వాన్ని నడిపించినటువంటి మహానుభావులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్. వాళ్ళు కన్నెపంప మన పంప్ హౌస్ గురించి మాట్లాడతాను కదా, మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయండి. ఇలా రాష్ట్రంలో అత్యధిక ప్యాడీ పంట వచ్చింది. ఎట్లొచ్చింది? కాళేశ్వరం నీళ్ళు అయితే గోదావరిలో సముద్రంలో పడుతున్నాయి, కన్నెపల్లి నీళ్ళు సముద్రంలో పడుతున్నాయి అంటారు కదా, ఎట్లా వచ్చినాయి? నువ్వు ఏదైతే మేడిగడ్డలు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతున్నదో దొరగారి యొక్క నియోజకవర్గాలు ఎవరి కేటీఆర్ ప్రాంతానికి నీళ్ళు కావాలి, హరీష్ రావు ప్రాంతానికి నీళ్ళు రావాలి, అదేవిధంగా గజ్వేల్ ఉన్నటువంటి మాజీ ముఖ్యంగా కేసీఆర్ ప్రాంతం నీళ్ళు రావాలి తప్ప సస్యశ్యామల యొక్క తెలంగాణ 33 జిల్లాల యొక్క రైతాంగాన్ని ఆకునే ఆలోచన మీకు లేకుండా కమిషన్ల పేరు మీద కకృతిపడి తుమ్మడి అట్టే దగ్గర మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా సస్యశ్యామలమయ్యే అవకాశం ఉన్నప్పటికీ మీ కమిషన్ల కోసం కాళేశ్వరం పోయి ఇలా అక్కడికి పోయి నేను అటాలం పటాలం చేస్తే ప్రజల్ని మేము ఎవరు నమ్ముతారని చెప్తున్నా. ఏం దిగిపోమంటాను? ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించి ఇలా ఎమ్మెల్యే శాసనసభ్యులందరూ గెలిపించి రాష్ట్ర మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ 6 నెలలకే పార్లమెంట్ జరిగితే మీకు కర్రవాసి వాత పెట్టినా మీకు బుద్ధి రాకుండా మన సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రజలు ఇన్ని విధాలు తిరస్కరించినా మీరు దిగిపోండి అంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఏదైతే రాజ్యాంగపరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం నీలాంటి పనికిరాని వాళ్ళు దిగిపోవడానికి కాదు. ఇవాళ 100% నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన ఆర్థిక సంక్షేమం ఆయన అధిగమించుకుంటూ ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమం మా చెల్లి ఇప్పుడే చెప్పి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠ అభిషేకం వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో పంచామృత అభిషేకం నిర్వహించి స్వామివారిని విశేషంగా 108 కలశాలను అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు ఆలయ అర్చక స్వాములు నిర్వహించారు. జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ అంజనారెడ్డి మరియు అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా పోలీసులకు రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సిబ్బందికి మంజూరైన రెయిన్ కోట్స్ను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ఐపీఎస్ సోమవారం రోజున పంపించేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వర్షాకాలంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం నుండి మంజూరైన రెయిన్ కోట్స్ను పోలీస్ సిబ్బందికి అందజేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విధి నిర్వహణకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ సురేష్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా తరలివచ్చిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యాశాఖకు ముఖ్యమంత్రి లేక విద్యా వ్యవస్థ కుట్టుబడిందని తక్షణమే విద్యాశాఖకు మంత్రిని నియమించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ, టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఎంఏ పోస్టు ఖాళీ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. వాటిని భర్తీ చేయలేక ఈరోజు పాఠశాల కుదించే కుట్ర ఈ రాష్ట్రంలో చేస్తుంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిపైన కూడా ఇంతవరకు కూడా స్పష్టత లేని పరిస్థితి ఈ రాష్ట్రం కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ విడుదల చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు జీవో నెంబర్ 7, 8, 9 పేరుతో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు సంబంధించింది ఈరోజు స్కాలర్షిప్ సంబంధించిన రియంబర్స్మెంట్ వాళ్ళ అకౌంట్లో వేసిన తర్వాత 6 రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఈరోజు రికవరీ చేసుకునే కుట్ర ఈరోజు జీవో నెంబర్ 9లో ఉంది. కాబట్టి జీవో నెంబర్ 8, 9 రద్దు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. తక్షణమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపైన ఈరోజు మంత్రులను ముట్టడిస్తామని. కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు ఫోన్ కొనుగోలు టెండర్కు 28 లక్షల రూపాయల టెండర్లను రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, నగర మేయర్ కొలగాని శ్రీనివాసులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గుడికందుల సత్యం మాట్లాడుతూ ప్రజలు నీటి పన్ను, చెత్త పన్ను, ఇంటి పన్నుల ద్వారా చెల్లించిన డబ్బులతో కార్పొరేటర్లకు మొబైల్ కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఈ టెండర్ను రద్దు చేయాలని అన్నారు. కార్పొరేటర్లకు ఇన్నోవా కొనుగోలు చేయడానికి స్తోమత ఉంది, కానీ సెల్ ఫోన్లు లేవా? ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కార్పొరేటర్లకు ఫోన్లు ఎలా కొనిస్తారని, ఇప్పటికే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజావాణి, ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉన్నాయని, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి చర్యలను విరమించుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికుల ఆర్థిక పరిస్థితి బాగాలేదని, చాలని జీతంతో బ్రతుకుతున్నారని, అవసరం అనుకుంటే మున్సిపల్ కార్మికులందరికీ కార్పొరేషన్ నిధుల నుండి ఫోన్లు కొనివ్వాలి, కానీ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కార్పొరేటర్లకు ఎందుకు ఫోన్లు కొనిస్తారని ప్రశ్నించారు. టెండర్లు రద్దు చేసేంతవరకు సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రక్రియను వెంటనే ఆపాలని, ఆల్రెడీ కార్పొరేటర్లకు ఒక్కో కార్పొరేటర్కు 2 ఫోన్లు ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ డబ్బుల్లోకి వెళ్ళి, అంటే ప్రజలు వివిధ రూపాల్లో కట్టినటువంటి నీటి పన్ను కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, చెత్త పన్ను కావచ్చు, ఈ హౌస్ ట్యాక్స్, చెత్త పన్ను, నీటి పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బుల నుండి కార్పొరేటర్లకు ఫోన్లు కొనివ్వడం సిగ్గుచేటని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆల్రెడీ కార్పొరేటర్లకు ఫోన్లు ఉన్నాయి. ఇన్నోవా కార్లు కొనుక్కున్నటువంటి కార్పొరేటర్లు ఈరోజు ఫోన్ కొనుగోలు చేసే శక్తి లేదా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగానే ఫోన్లు కొనుగోలు చేయాలి అని అంటే అది మున్సిపల్ కార్మికులకు ఫోన్లు కొనివ్వండి. ఎక్కడైతే చెత్త జామ్ అవుతుంది, ఎక్కడ నీటి సౌకర్యం లేదు, ఎక్కడైతే హౌస్ పంపింగ్లు కూడా ఆన్ ఆఫ్లు చేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మున్సిపల్ కార్మికులకు ఫోన్ కొనుగోలు చేసేటువంటి శక్తి లేదు. కాబట్టి మున్సిపల్ కార్మికులకు ఫోన్లు కొనియాలి తప్ప ఇది కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు ప్రజల నుండి వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేయడము ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఇతర కార్పొరేటర్లు గారు మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకొని స్వచ్ఛందంగా మొబైళ్లను, వారు టెండర్లను రద్దు చేసుకునే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కార్పొరేటర్లను మేము రెగ్యులర్గా ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, ప్రజా సమస్యల ద్వారా కావచ్చు రెగ్యులర్గా ప్రశ్నిస్తూనే ఉంటాము. నిజంగా కార్పొరేటర్లు అంత పేదవాళ్ళు అయితే 2 జతల బట్టలు ఇవ్వండి, 2 జతల చెప్పులు ఇవ్వండి. కార్పొరేటర్లు లేని వాళ్ళు అయితే, ఆర్థికంగా లేని వాళ్ళు అయితే, కానీ ఇన్నోవాలు కొనుక్కున్నటువంటి కార్పొరేటర్లకు ప్రజాధనం నుండి వచ్చినటువంటి డబ్బులు, ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బుల నుంచి ఫోన్ ఎట్లా కొనుగోలు చేస్తారని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. దీనిపైన మేయర్ గారు కానీ, అట్లాగే కమిషనర్ గారు కానీ సానుకూలంగానే స్పందించారు. గత పాలకులు కూడా కొనిచ్చారని చెప్తున్నారు. గత పాలకులు డబ్బులు దుర్వినియోగం చేస్తే ఇప్పుడున్నటువంటి మేయర్ కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఈ ప్రజలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంత పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 1157 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుందని తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి 1.696 టీఎంసీల నీరు వచ్చి చేరిందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 1064.50 అడుగులు, 15.400 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రైతులను అయోమయానికి గురిచేస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం స్థితిగతులపై K6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఈ ఏడు ఆందోళనకరంగా తయారైంది. పూర్తిస్థాయి నీటి మట్టం 191 అడుగులు కాగా పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నిల్వ కేవలం 16 టీఎంసీలు మాత్రమే. జలాశయంలో పూడిక పెరగకపోవడం వల్ల పూర్తి స్థాయిలో అధికారులు నీరు నిల్వ చేయలేకపోతున్నారు.
వర్షాలు తక్కువ జూన్, జూలై, ఆగస్టులో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు క్షీణత, మెండోరా, పాల్కొండ, ముప్కల్ మండలాల్లో బోర్లు నిండిపోతున్నాయి. ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో సుమారు 18 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుకు నీరు ఎక్కువగా మహారాష్ట్రలో కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటుంది. గతంలో ఆగస్టు చివరి, సెప్టెంబర్లో వరదలు వచ్చి నిండేది. గత ఏడాది పోలిక 2025 సెప్టెంబర్లో 189 అడుగులు 75 టీఎంసీలు నీరు ఉండేది. కానీ ఇప్పుడు 16 టీఎంసీలకు పడిపోయింది. పూడిక తొలగించి నిల్వ సామర్థ్యం పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం చూసుకుంటే శ్రీరామ్ సాగర్ వరప్రదాయిని ఈ తల్లి గోదావరి ఈ సంవత్సరం చాలా తక్కువ ఇన్ఫ్లో ఉండడంతో ఆయకట్టు రైతుల లోపల చాలా ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా గత సంవత్సరం చూసుకుంటే గత సంవత్సరం ఈ టైంకు 168 టీఎంసీలు ఉండే, కానీ ఇప్పుడు 64 టీఎంసీలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. ఏదైతే మన ఎల్నివో ప్రభావంతో రైతులు కూడా ఆరితడి పంటలు వేసుకోవాలని అధికారులు కూడా అందరూ సూచిస్తున్నారు. కానీ భగవంతుడిపై భారం వేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అగ్రికల్చరల్ టోటల్ వర్క్ కూడా అందరు కంప్లీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ నైమిషారణ్యంలో శ్రీమద్ భాగవతం 5వ రోజుకు చేరింది. ఇందూరు అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా విన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిషారణ్యంలో శ్రీమద్ భాగవతం ఇందూరు అయ్యప్ప భక్తులను అలరిస్తుంది. 5వ రోజు బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ నేతృత్వంలో గజేంద్ర మోక్షం సప్త సముద్రాలు దేవతలు ఏ విధంగా ఈదారో కన్నులకు కట్టినట్టుగా మేఘరాజ్ శర్మ వినిపించారు. ఇందూరు భక్త బృందం వారు అందరూ సంకల్పించి నైమిషారణ్య క్షేత్రంలో శ్రీమద్ భాగవత సప్తాహం జరగాలన్న సంకల్పము నేటికి 5వ రోజుకు చేరుకున్నది. 5వ రోజున స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి లీలాఘట్టములు ఇక్కడ ప్రవచన రూపంలో వీళ్ళందరూ కూడా విన్నారు. ఇవాళ స్వామివారు గజేంద్రులకు ఏ విధంగా మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, గజేంద్ర మోక్షం అన్న ఘట్టము ద్వారా వీళ్ళందరూ భక్తి శ్రద్ధల చేత ఆలకించారు. అలాగే దేవతలు దానవులు కలిసి సముద్రాన్ని మథించి అమృతాన్ని ఏ విధంగా పొందారు, విష్ణుమాయను ఈశ్వరుడు ఏ విధంగా జయించాడు అన్న ఘట్టాన్ని అద్భుతంగా విన్నారు. వామనుడు బలిచక్రవర్తికి పాతాళలోక సార్వభౌమాధికారాన్ని ఇచ్చి ఏ విధంగా తరింపజేశాడో వామన ఘట్టము ద్వారా ఈ రోజున అద్భుతంగా శ్రవణం చేశారు. నైమిషారణ్యంలో సమస్తమైనటువంటి సాంసారిక విషయములను మరిచి భక్తులు 50 మంది నారాయణుడి మీద మాత్రమే శ్రద్ధ నుంచి ఈ ఘట్టాలన్నీ ఆలకిస్తూ ఉన్నారు. ఇంకా 2 రోజులు మాత్రమే ఈ భాగవత సప్తాహంలో మిగిలి ఉన్నవి. రేపటి రోజున స్వామివారి ప్రథమ మత్స్యావతారము, అలాగే రామావతారము, కృష్ణావతార ఘట్టములన్నీ రేపటి రోజున ఆవిష్కృతం కాబోతూ ఉన్నాయి. సిటీసీ జాన్కంపేట స్కూల్ కాలేజ్ ఎన్సీసీ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. సిటీసీ జాన్కంపేటలో సిఐటీసీ 4 శిక్షణ శిబిరం, వార్షిక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరం జూలై 1 నుండి 10వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ శిబిరంలో భాగంగా యువ ఆపద మిత్ర ప్రోగ్రాం మరియు ఐడిఎస్ఎస్సి ట్రైనింగ్ టు అదేవిధంగా టీఎస్సీ సెలక్షన్స్ లోకల్ 12 తెలంగాణ బిడ్డల నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజ్కి క్యాంప్ నిర్వహించారు. కొన్ని మండలాల వార్తలు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ జిల్లాలోని 15 మండలాల్లో మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్న సిబ్బంది పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో 3 నుండి 12 నెలల వేతనాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి 319 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులకు మరి సుమారు 200 మంది కార్మికులకు మరి పేర్లు ఆన్లైన్లో నమోదు లేవు. ఈ ఆన్లైన్లో పేర్లు నమోదు లేకపోవడంతో సర్పంచులు కానీ, కార్యదర్శులు కానీ, ఎంపీడీఓలు కానీ మరి వాళ్ళ జీతాలు ప్రతి నెల ప్రభుత్వం చెల్లించే 9,500 జీతం ఇవ్వడం లేదు. 6 నెలలు, 8 నెలలు, 12 నెలలుగా కూడా మరి పెండింగ్ ఉన్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 51 జీవో ప్రకారం 500 జనాభాకు ఒక్కరని చెప్పేసి ప్రభుత్వం నియమించింది. కానీ అప్పటికే గ్రామ పంచాయతీలలో జనాభా కంటే కూడా ఎక్కువ కార్మికులు ఉన్నారు. కొత్తగా గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్ డ్రైవర్లను పెట్టుకున్నారు. కొంతమంది తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ స్థానంలో మరి కొడుకులు, పిల్లలు మరి ఉద్యోగాలకు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
భవిష్యత్తులో ఎల్కతుర్తి మరింత అభివృద్ధిలో ముందంజ. ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి ఎల్కతుర్తి జంక్షన్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యారంగ సమస్యలపై కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళన. విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా. కేటీఆర్ కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో జగజీవన్ రావు చిత్రపటానికి మంత్రి అడ్లూరి పూలమాల వేసి నివాళులర్పించి మీడియాతో కేటీఆర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్. కరీంనగర్లో కార్పొరేటర్లకు ఫోన్ కొనుగోలు టెండర్ రద్దు చేయాలని సిపిఎం డిమాండ్. కమిషనర్ మేయర్లకు సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం వినతి పత్రాల సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.